మహాపరిశుద్ధిని బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడాలని నేను మీ ముందుకి రావటం జరిగింది. ప్రభు చిత్తాన్ని బట్టి వారానికి ఇలాగా సమయం దొరికినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు తన కృపచేత ఈ ఆశను నెరవేర్చేలాగా, అలాగే చూస్తున్న మీ అందరికీ కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం. మరి మీరు మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. దేవుడు తన కృపచేత ఇంకా అనేక మందికి వాక్యాన్ని అందించే వారంగా, వాక్యాన్ని అనేక మందికి తెలియపరిచే వారంగా మనము ప్రభు కార్యక్రమంలో పాలువారమై ఉండాలి. పాలువారమై ఉండటం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఇంకొకరికి షేర్ చేసి వాళ్ళకి వాక్యాన్ని వినిపిస్తే దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. అది షూర్. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలులే. అయితే వాళ్ళని ఆనుకున్న బంట్రోతులు వాళ్ళు మారారు. కానీ ఈ శాస్త్రులు కానీ ఈ పరిచయులు కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు వారి ప్రభుని వాళ్ళు మెస్సీగా, అభిషక్తుడిగా అంగీకరించలేకపోయారు. అంగీకరించకపోవటానికి కారణం ఏంటంటే, ధర్మశాస్త్రము వాళ్ళని ఏం చేసిందంటే, ధర్మశాస్త్రం మంచిదే, ఆ ధర్మశాస్త్రము పదాజ్ఞలు కూడా మంచియే. ఆ ధర్మశాస్త్రము ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1 నుంచి 15 వరకు దీవెనలు అయితే 15 నుంచి 65 వచనాల వరకు కూడా శాపకరణాలు. అంటే దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క ఆ మహిమను తెలుసుకోలేకపోతే వాళ్ళకి చాలా కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. నిజంగా అవి చూసుకుంటే ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఒక అతను రాస్తూ 63 ఆజ్ఞలు ఉన్నాయంట అని ఆయన జూడాయిజం వాళ్ళు మతాన్ని ఆయన పరిశీలించి చూసినట్లయితే అవి కూడా మనకి ఎందుకు ఈ మాటలు నేను మీకు దగ్గరికి రావటం కారణం ఏంటంటే, మెయిన్ అంశం ఏంటంటే విశ్వాసం. వాళ్ళు ఎందుకు అవివేకులు అయిపోయారు? మనం ఎందుకు అన్యజనులను మనం ఎందుకు కట్టబడుతున్నాం? సువార్త ఇంతగా వ్యాపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటల ద్వారా నువ్వు ఒక ఆత్మీయమైన సత్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటాం వల్ల నువ్వు అనేకులకి బోధించేవాడుగా, లేకపోతే ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ తన నామాన్ని ప్రచురపరచేవారంగా మనం అందరం కూడా ఉంటామని చెప్పక మానలేకపోతున్నాను. దేవుని వాక్యం అంతగా నన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. దేవుడు ఈ మాటలో సహాయం చేసేలాగా, ఆత్మ సహాయాన్ని ఇచ్చేలాగా ప్రార్థన నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏకీభవించండి, లేకపోతే వినండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు ఇలా చూస్తున్న మా అందరికీ కూడా నీ వాక్యాన్ని ఇచ్చి, నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మాకు తెలియపరుస్తావని, ముఖ్యంగా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, మీ ఆత్మ నుంచి వేరుపరచబడకుండా మేమందరం కూడా నిత్యజీవం పొంది మీరొచ్చే సమయానికి, మీరొచ్చే రాకడికి, అది రేపో ఎల్లుండో, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, లేకపోతే మాకున్న కాలాన్ని మేము అందరం మరణించిన తర్వాత వస్తారో తెలియదు. కాబట్టి అదంతా తండ్రి ఆధీనంలో ఉన్నది. కాబట్టి తండ్రి మీ ఆధీనంలో ఉన్నది. కాబట్టి తండ్రి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని, ఇదిగో మీ పీ కుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రైట్, ముందుకు వెళ్దాం. యోహాను సువార్త మీరు గమనించినట్లయితే
ఏడో అధ్యాయం కంటే ముందు మనకి 32వ వచనాన్ని చదువుకోవాలి. 7వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం చూడండి. జనసమూహము ఆయన గూర్చి, ఆయన అంటగా యేసుప్రభు గారు, ఇలాగా సునుగా కొనుట పరిచయులు విన్నప్పుడు ఎలాగా సొనుకున్నారు? ఎలా సొనుకున్నారు? మీరు పైన మీరు 25వ వచనం కానించి మీరు చదవాలి. పరిచయులు విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిచయులు ఆయనను పట్టుకునుటకు బంట్రోతులను పంపిరి. బంట్రోతులు అంటే మీకు తెలుసు కదా, పంచాయతీలో ఒక బంట్రోతు ఉంటారు. ఆయన వెళ్ళి వారానికి ఇదిగో పలానా తారీఖుని పలానా టయాన్ని గవర్నమెంట్ వారు ఇలాగా పలానా వ్యాక్సిన్ కానీ పలానా కానీ వేస్తున్నారని చెప్తారు. అలాగే ఈ శాస్త్రులకి, పరిచయులకి, సద్దుకాయలకి వీళ్ళందరికీ కూడా సమాజ మందిరం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు బంట్రోతులు వెళ్ళి ఆ మనిషిని తీసుకురావటం కానీ ఆ మనిషిని ఏమైనా హానికరం కానీ ఏమైనా చేస్తే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా అతన్ని రాళ్ళు కొట్టి చంపాలి. అంటే ఏమైనా అన్యాయంగా చేసుంటే మోసే ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దాని ప్రకారంగా తీర్పు తీర్చాలి. కానీ ఈ బంట్రోతులు యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళారండి. మళ్ళీ మనకి ఇది ఎక్కడ రాయబడుతుంది అంటే 45వ వచనం కానించి ఈ సందర్భం రాయబడుతుంది. ఎప్పుడు కూడా వెంటనే ఉండదు. పరిశుద్ధాత్ముడు రాయించారు యోహాను గారి చేత. కానీ మీరు వెంటనే 37 కానీ చదువుకుంటే అది వేరే సందర్భం, ఆత్మ గురించి. 45వ వచనం కానించి ఆ కాంటెస్ట్ ఇది సమానం అన్నమాట. అట్లా దేవుని వాక్యాన్ని చదివికిని ఈ వాక్యాన్ని విని నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచారు. వాళ్ళు విశ్వాసం ఉంచారు. తర్వాత ఆయన యొక్క మాటలకి విధేయత చూపించారు. విధేయత అనగా ఏంటి చెప్పనా? ఆయన ఆజ్ఞలు గైకొనటయే విధేయత, అనుసరించుట. బంట్రోతులు ఎప్పుడైతే అతనికి ఆకర్షితులు అవ్వారో యేసుప్రభు గారికి, ఈ పరిచయులకి చాలా కోపం వచ్చింది. అంతే కదా. ఎప్పుడు యజమానులకి సరిగ్గా వివరం అర్థం అవుతుంది. ఎందుకంటే యజమానులకి ఏంటి అర్థం, ఏంటి వాళ్ళంటే మేము దేవుల్లో ఉన్నాము, దేవుడు మా పట్ల ఉన్నాడు, మాకంటే తక్కువ వాళ్ళ పట్ల దేవుడు ఉండలేడు అన్న ముసుగు అపవాదం వేస్తాడు వాళ్ళకి. కానీ అటువంటి తత్వాలు, అటువంటి పద్ధతులు ఉంటే ఈ మాటలేని ఈ రోజుని ఇప్పుడు నువ్వు మారాలి. చాలామంది ఉంటారు అలాగా, బోలు సంఖ్య ఉన్నారు అలాగా. కానీ ఇక్కడ మనం చూద్దాం 45వ వచనం కానించి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం కానించి పట్టుకోమని పంపారు కదా. అప్పుడు ఏమంటారు చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిచయుల యొద్దకు వచ్చినప్పుడు ఇద్దరు పంపారండి. ఒకరు ప్రధాన యాజకులు పంపారు, పరిచయులు పంపారు. ఎవరిని? బంట్రోతుల్ని. ఎవరిని పట్టుకోమని? యేసుప్రభు గారిని పట్టుకోవాలి. సందర్భం నుంచి వేరే అవ్వకూడదు. మనం ఇప్పుడు కూడా ఏ ప్రసంగం అయినా సరే వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదనేది. అందుకు పరిచయులు ఫంక్స్ మార్కున చూడండి, మీరు కూడా మోసపోతురా. మోసపోవటం ఏంటండి? నిత్యజీవం కదా ఆయన, జీవానికి న్యాయాధిపతి కదా, వెలుగు కదా ఆయన, వెలుగు కదా. అలాంటి వెలుగు ఆకర్షితులవుతే అపవాది చెప్తున్న మాటలు చూడండి పరిచయులు ఉండి. అందుకు పరిచయులు మీరు కూడా మోసపోతురా. అపవాది మాటలు ఎలా చదవాలో నేను అపవాది యొక్క మనుషుల యొక్క మాటలు పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడో మీరు గ్రహించాలంటున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాల్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే గ్రహిస్తేనే మనము వేరే వేరే అధ్యాయాలకి వెళ్ళినప్పుడు ఆత్మలోను లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎలా బాప్తిస్మం ఇస్తాడు ఇవన్నీ చాలా చూద్దాం యోహాను సువార్తలో. అందుకు పరిచయులు మీరు కూడా మోసపోతురా. అధికారులు కానీ లాక్కొస్తున్నారు, మేము కానీ
పరిచయలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచిన, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక అనే మాట వీళ్ళు మర్చిపోయారు. లేఖనాలు మర్చిపోయారు. లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన ద్వారా మాకు విముక్తి, ఆయన ద్వారా పునరుద్ధానము, ఆయన ద్వారా నిత్యజీవం అన్నది మర్చిపోయారు వీళ్ళు. ఎంతటి మాట్లాడుతాం చూడండి. మీరు కూడా మోసపోతురా? అధికారిలో కానీ పరిచయలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచినా ఏం తెలుస్తుంది ఇందులోను? విశ్వాసానికి మూలమైన మూలరాయిని విడిచిపెట్టి అపవాది యొక్క కటిక చీకటిలో ఉన్న పరిచయులు, ప్రధాన యాజకులు. నెక్స్ట్ అంటున్నాడు ఆయన, అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ధర్మశాస్త్రాన్ని యెహోవాయే దేవుడు అని నమ్మి తన ప్రియ కుమారుని విడిచిపెట్టిన వీళ్ళంట శాపగ్రస్తులైపోరట. ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో అనిరి. ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒక్కడై ఉండెను. అతడు ఒక మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం వానికి తీర్పు తీర్చినా అని అడగగా, వారు నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. గలిలయ అంటే అంత డేంజర్ ఏరియా అనమాట. యేసుప్రభు గారికి ఆనుకున్న ఊరు గలిలయ, తర్వాత నజరేతు కింద. అర్థమవుతుందా నా మాటలు? ఏంటి మన సందర్భం? ప్రధాన యాజకులు, పరిచయులు. ఏంటి వాక్యము? విశ్వాసము ఉంచిన వారు ఎవరు? బంట్రోతులు. ఆయన మాటలకి విధేయత చూపారు. ఎవరు విశ్వాసం ఉంచలేకపోయారు? ప్రధాన యాజకులు, పరిచయులు. అప్పుడు నికోదేము ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు తీర్పు తీరుస్తున్నారు? అతడు ఒక మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము వానికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడది అని ఒక దీనిమానికి వచ్చేసారు వాళ్ళు. మంచిదేది రాదు అందులో నుంచి. తర్వాత మీకు యెషయా గ్రంథం కానీ మార్కు సువార్త కానీ ఇందులో గలిలయ వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారని ప్రవచనం ఉంది వాళ్ళ కోసం. మరణఛాయ అనే ప్రవచనం ఉంది. కాబట్టి గమనించండి, ఒక్క మనిషి మారాలంటే దేవుని వాక్యం పదే 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 వాళ్ళ హృదయం మీద పొడిస్తేనే కానీ మారలేమండి. నువ్వు మారాలన్న ఆసక్తి, నువ్వు మారాలని నేను చెప్పట్లేదు, ప్రభు వాక్యం చెప్తుంది. నువ్వు మారు, ప్రభులోకి రా, అనేకులకి ప్రచురపరచు. అర్థమవుతుంది ఈ సందర్భం. 45 కాడి నుంచి 52 వరకు ఏంటి సందర్భం? పరిచయులు, ప్రధాన యాజకులు మారలేకపోయారు. బంట్రోతులు అతని మాటలకు విధేయత చూపించారు. అందుకని ఈ పరిచయులు, అధికారులు ఏం చేశారంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, మేము అసలు విశ్వాసం ఉంచలేదు, మీరు ఎలా ఉంచేశారు విశ్వాసం అని వాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ సందర్భం ఎందుకు మీకు చెప్పానంటే, ఒక అధికారుల కింద ఉన్న అక్కడున్న మనమే దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉన్నామని ఈ వాక్యాన్ని విని నిజంగా చాలా నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి, ప్రభులో కొనసాగండి, అనేకులకి షేర్ చేయండి ఈ వాక్యం. అసలు బైబిల్ అనేది
యోహాను సువార్త అనేది, గాస్పెల్ అనేది, ఈ సువార్త అనేది మనం ఎలా చదివి దేవుని యొక్క నీతిని నేర్చుకోవాలన్నది కూడా ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్గా మీరు తీసుకోవాలి. ముగింపుగా నేను ఏమొచ్చేసానంటే, అధికారులు, శాస్త్రులు యేసుప్రభు గారిని ఎప్పుడు చంపాలా ఎప్పుడు వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ బంట్రోతులకు ఉన్న కాస్త కీస్తైన విశ్వాసం వాళ్ళ దగ్గర లేకపోయింది. మరి ఇది నువ్వేం చేయాలి? నువ్వు మారాలి, నేను మారాలి, మనమందరం కూడా మారాలి. ప్రభులో అందరం కూడా ఐక్యపరచబడాలి. అట్టి కృప దేవుడు మీకును వింటున్న అందరికీ కూడా కలగజేయను కాక. మరి ఇంకా అనేకమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. దేవుడు తన కృపలో మీరు మీ కుటుంబాలు కూడా దీవించబడిన కాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తానండి. థ్యాంక్ యూ ఆల్.